హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. డెరివేటివ్ మార్కెట్ జనరల్లీ 9:15కి ఓపెన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేయాలి. వన్స్ క్యాండిల్ కంప్లీట్ అయ్యాక దాని ఫార్మేషన్ అనేది కంప్లీట్ బుల్లిష్ కానీ బేరిష్ కానీ క్యాండిల్ అయి ఉండాలి. చూడండి, కంప్లీట్ బుల్లిష్ కానీ కంప్లీట్ బేరిష్ ఆర్ అప్పర్ ఆర్ లోవర్ విక్స్ యాక్సెప్టెడ్, బట్ పిన్ బార్ అయి ఉండకూడదు, అలాగే ఎటువంటి డోజీ అయి ఉండకూడదు. సేమ్ బేరిష్ వైపు కూడా అంతే. ఓకేనా, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది కంప్లీట్ బుల్లిష్ కానీ బేరిష్ కానీ అప్పర్ ఆర్ లోవర్ విక్స్ ఉండాలి. ఎప్పుడైతే ఇన్ కేస్ బుల్లిష్ క్యాండిల్ అయి ఉంటే దాని హై బ్రేక్ అవుతుందో, చూడండి ఇక్కడ హై బ్రేక్ అయింది కదా, హై బ్రేక్ అయిన తర్వాత మనం ఇమీడియట్గా ఎంట్రీ తీసుకోము. ఎప్పుడైతే బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ సేమ్ లెవెల్కి వస్తుందో అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, దీని వెనుక లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్, ఇది కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్. దీని హై బ్రేక్ అయింది అంటే అర్థం బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, అలాగే మార్కెట్ అప్ సైడ్కి ట్రావెల్ చేయబోతుంది. ఓకేనా, కాకపోతే మార్కెట్ నిజంగా అప్ సైడ్కి వెళ్తుందా, ఈ బ్రేక్అవుట్ అనేది వ్యాలిడ్ బ్రేక్అవుటా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్ రీట్రేస్మెంట్ కోసం వస్తుందో అప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇక్కడ రీట్రేస్మెంట్ అంటే ఇది టెక్నికల్ టర్మ్, బట్ మనం ఎగ్జాక్ట్ లాజిక్ చూసినట్లయితే ఈ ఏరియాలో సమ్వేర్ బై చేసిన వాళ్ళు మార్కెట్ ఎంతవరకు అయితే ట్రావెల్ చేస్తుందో అంతవరకు చేసిన తర్వాత ఇక్కడ నుంచి సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు, అంటే ప్రాఫిట్ బుకింగ్. అయితే తర్వాత ఇక్కడ మూమెంటం మిస్ అయిన వాళ్ళు పెండింగ్ ఆర్డర్స్ ఇక్కడ ట్రిగ్గర్ అవుతాయి, అంటే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో మార్కెట్ ఈ ఏరియాకి వస్తుంది. ఇన్ని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఎంట్రీ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు బేరిష్ షేడ్ చూడండి, ఇది కంప్లీట్ బేరిష్ క్యాండిల్, దీనిలో బ్రేక్ అయింది అంటే సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత మన సెల్లర్స్ ప్రాఫిట్ బుక్ చేయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇక్కడున్న పెండింగ్ ఆర్డర్స్ కోసం మార్కెట్ మళ్ళీ ఏరియాలోకి వస్తుంది, అప్పుడు మాత్రమే మనం ఇక్కడ సెల్ చేస్తాం. ఓకే, ఇది మెయిన్ స్ట్రాటజీ. సో దీన్ని నేను ఎగ్జాంపుల్తో ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి, ఇది మన క్రైటీరియా, అంటే బాడీ పెద్ద బాడీ ఉండాలి, అలాగే విక్స్, బట్ దీన్ని మనం ఇగ్నోర్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రాపర్ ఎంట్రీ దొరికింది, కానీ మన ఇందాక చెప్పుకున్న లాజిక్ ప్రకారం మార్కెట్ ఇక్కడ రిట్రేస్మెంట్ కోసం రాలేదు, కాబట్టి ఇక్కడ మనం ఇగ్నోర్ చేయాలి. సో ఎంట్రీ దొరకలేదు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ప్రాపర్ బేరిష్ క్యాండిల్, బ్రేక్ అయ్యింది, మళ్ళీ తర్వాత ఇంతవరకు ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్. ఈ స్ట్రాటజీ మనం యూజ్ చేసేటప్పుడు ఇమీడియట్ ఎంట్రీ ఎగ్జిట్ కోసం చూడాలి, అంతేగాని పొజిషనల్కి వెళదామంటే ఆల్మోస్ట్ మనకి లాసెస్ అవుతాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రాటజీ యూజ్ చేసేటప్పుడు మనం ఇన్ కేస్ ఇక్కడ ప్రాపర్గా అవ్వలేదు, బట్ ఇక్కడ ఎంట్రీ అయితే దొరుకుతుంది మనకి యాక్చువల్గా.
ఈ క్యాండిల్కి ఎంట్రీ అయితే దొరుకుతుంది. సో ఇమీడియట్గా ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అవ్వాలి. స్టాప్ లాస్ ఈ క్యాండిల్ పైన. ఓకే, ఇంకా చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన ఎంట్రీ దొరుకుతుంది. చూడండి, బ్రేక్అవుట్, అగైన్ రీట్రేస్మెంట్. ఇక్కడ ఎంట్రీ, స్టాప్ లాస్ అండ్ టార్గెట్. బుల్లిష్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. ఆల్మోస్ట్ ఈ బేరిష్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనకి బేరిష్ ఎంట్రీసే ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్, దాని హై బ్రేక్ అయింది. కానీ మనం ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి లోపలికి వచ్చింది, బట్ స్టిల్ మనకి కంటిన్యూ అయింది మూమెంటం. సో ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ అండ్ టార్గెట్ యాజ్ యూజువల్ 1:2. చూశారు కదా, ఇలా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్ ఫస్ట్ 5 minutes, కానీ బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది. సో ఇది ఫెయిల్యూర్కి చెప్పుకోవచ్చు. ఇది కూడా చూడండి, ఫస్ట్ 5 minutes బ్రేక్అవుట్ అండ్ ఫెయిల్. అంటే ప్రతిసారి మనం అప్లై చేసే స్ట్రాటజీ సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదు ట్రేడర్స్. ఒక్కోసారి మనం స్టాప్ లాస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే రిస్క్ రివార్డ్ 1:2 మెయింటైన్ చేస్తామో, మనం ఇన్ కేసు స్టాప్ లాస్ మనకి 1-2 సార్లు హిట్ అయినా కానీ స్టిల్ ప్రాఫిట్లో ఉండొచ్చు. చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్అవుట్, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అండ్ ఇమీడియట్లీ ఎంట్రీ. ఇలా రీట్రేస్మెంట్ కోసం మనం ఎందుకు వెయిట్ చేయలేదంటే, ఇక్కడ ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్కి మార్కెట్ వెళ్ళబోయి బట్ స్టిల్ బ్రేక్ అయింది కాబట్టి ఇది ఇలా కూడా రీట్రేస్మెంట్ కన్సిడర్ చేయొచ్చు. ఓకే, మనం ఇప్పటి వరకు అయితే నార్మల్ బుల్లిష్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయ్యేలా చెప్పుకున్నాము, బేరిష్ క్యాండిల్ లో బ్రేక్అవుట్ చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పబోయేది దీనికి ఆపోజిట్, రివర్సల్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ 5 minute క్యాండిల్ కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్ కానీ బెరిష్ క్యాండిల్ కానీ ఉండాలి. ఇక్కడ చూస్తే ఇది చూడండి, ఉండాలి. ఇది బ్రేక్అవుట్ అయ్యింది బట్ బ్రేక్అవుట్ ఫెయిల్, అంటే ఇక్కడ బుల్లిష్ మూమెంటం అనేది లేదు. కాబట్టి మనం వెయిట్ చేయాలి. ఇన్ కేసు మార్కెట్ మనం చూసినట్టు కొద్దిగా లోపలికి వచ్చి ఇంకే బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ, లేదు అంటే బెస్ట్ ఎంట్రీ ఎప్పుడైతే ఇది బుల్లిష్ క్యాండిల్ లో బ్రేక్ అవుతుందో ఇమీడియట్ ఎంట్రీ. ఇక్కడ రీట్రేస్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ బుల్లిష్ మూమెంటం ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో బేర్స్ ఇక్కడ ఫుల్లీ డామినేటెడ్ అండ్ సెల్లింగ్. ఓకే, ఇక్కడ మనం షార్ట్ చేయొచ్చు, అంటే పుట్ బయ్యర్స్ అయితే పుట్ బై చేయొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, రెడ్ క్యాండిల్ కంప్లీట్ సెల్లింగ్ క్యాండిల్ బ్రేక్ అయింది, బట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఫెయిల్. క్యాండిల్స్ అనేవి మళ్ళీ పైకి ట్రావెల్ చేసినాయి. ఆ తర్వాత మన బేరిష్ క్యాండిల్ హై ఇమ్మీడియట్గా బ్రేక్ అయింది. సో మన ఎంట్రీ, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ 1:2. ఓకేనా? ఇందాక చెప్పిన స్ట్రాటజీ కంటే ఈ రివర్సల్ స్ట్రాటజీ చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. మల్టిపుల్ ఎంట్రీస్ చూపిస్తాను, ఎగ్జాంపుల్ చూడండి.
ఇక చూశారు కదా, చూడండి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ప్రాపర్ బేరిష్ క్యాండిల్. ఓకే, దీని బాటమ్ బ్రేక్ అయ్యింది, అంటే ఐ మీన్ దీనిలో 1 minute. ఇక్కడ ఆల్మోస్ట్ బ్రేక్ అయింది, బట్ స్టిల్ క్యాండిల్స్ అనేవి పైకి మూమెంటం ఇచ్చాయి. అంటే మనం సెల్లింగ్ ప్రెషర్ ఈ ఏరియాలో లేదు, బయర్స్ డామినేషన్ ఈ ఏరియా నుంచి జరిగింది. బ్రేక్అవుట్, ఇమీడియట్ ఎంట్రీ. ఓకే, రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు, ఇమీడియట్ ఎంట్రీ. స్టాప్ లాస్ ఆ క్యాండిల్ 50 ఆర్ 60%, టార్గెట్ 1:2. ఓకేనా, చూడండి ఎంత బాగా వర్క్ అయిందో. అలాగే ఇంకొన్ని ఎంట్రీస్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ హై, ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్అవుట్, బట్ స్టిల్ నెక్స్ట్ క్యాండిల్ ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయితే ఓకే, కానీ మనం ప్రాపర్ టార్గెట్స్ కోసం ఇంతవరకు ఇలా వెయిట్ చేస్తే అది ఫెయిల్ అయినట్టు. సో ఎప్పుడైతే మనకి క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్లోకి ఫస్ట్ క్యాండిల్ హై లోపలికి వచ్చేసిందో, సో అక్కడ నుంచి బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకుంటాం. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ లో అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో వెయిట్ చేయాలి. కానీ ఈరోజు ఈవెన్ లో బ్రేక్ అవ్వలేదు, సో ఈ ఎంట్రీ మనం ఇగ్నోర్ చేయొచ్చు. అంటే ఇదర్ బుల్లిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ కిందకి, ఈ రెండు ఫెయిల్ అయినాయి, ఈరోజు వర్క్ అవ్వలేదు ప్రాపర్గా. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి, అంటే ఇది వెరీ స్మాల్ మూమెంటం, బట్ బాగా వర్క్ అయింది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ బేర్స్ అనేవాళ్ళు పవర్ 0, ఈ క్యాండిల్ చూడండి ఆల్మోస్ట్ డామినేషన్. సో ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఎంట్రీ తీసేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఈ క్యాండిల్ 50% కానీ లేదా 60-75% కానీ ఉంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ కానీ నో రీట్రేస్మెంట్. సో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వలేదు, సో ఇగ్నోర్. ప్రతిరోజు సేమ్ ఎంట్రీస్ మనకి దొరకాలని ఏం లేదు. ఎంట్రీస్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో, ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆపర్చునిటీ, అప్పుడు మాత్రమే ఎంటర్ అవుదాం. ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్, అంటే నార్మల్ స్ట్రాటజీ కంటే దాని రివర్సల్ స్ట్రాటజీ చాలా బాగా వర్క్ అవుతుంది ట్రేడర్స్. ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, చూడండి. ఇది కంప్లీట్ బేరిష్ క్యాండిల్ రివర్సల్, ఇక్కడ మనకి ఇమీడియట్ ఎంట్రీ, స్టాప్ లాస్ సమ్వేర్ ఇక్కడ, టార్గెట్ 1:1 ఆర్ 1:2 బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ రివార్డ్. చూడండి, ఇది కూడా చూడండి మళ్ళీ చాలా బాగా వర్క్ అయింది. ఇక్కడ కూడా బ్రేక్, రీట్రేస్మెంట్, ఎంట్రీ. ఒక్కోసారి మనకి ఎక్కువ ప్రాఫిట్ అయితే రాకపోవచ్చు, ఇందాక చెప్పినట్టుగా ఇమీడియట్గా ఎంటర్ అవుదాం, నెక్స్ట్ క్యాండిల్ కంప్లీట్ అయ్యే వరకు ఎగ్జిట్. ఇలా ప్లాన్ చేయండి, మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ కూడా కంప్లీట్ బేరిష్ మూమెంట్ని బుల్లిష్ క్యాండిల్ డామినేట్ చేసింది. చూడండి ఎంత మంచి మూమెంట్ ఇక్కడ. చూడండి ఎంత మంచి మూమెంట్. బట్ ఇక్కడ మనం ఎంట్రీ మిస్ అయితే, బట్ స్టిల్ మనకి ఇక్కడ ఎంట్రీ దొరికింది. ఆల్మోస్ట్ 1:1, 1:2, చాలా మంచి రిస్క్ రివార్డ్ దొరికింది. ఇలా మీరు బ్యాక్ టెస్ట్ చేయండి ట్రేడర్స్. సో స్ట్రాటజీ అయితే సో సింపుల్. బుల్లిష్ క్యాండిల్ అయితే దాని హై బ్రేక్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. వన్స్ బుల్లిష్ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత రీట్రేస్మెంట్లో ఎంట్రీ. ఓకే, రీట్రేస్మెంట్లో ఎంట్రీ. అలాగే బేరిష్ క్యాండిల్ అయితే బేరిష్ క్యాండిల్లో బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయడం, రీట్రేస్మెంట్లో ఎంట్రీ. దీనికి ఆపోజిట్ అయితే
బుల్లిష్ క్యాండిల్ లో బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. అలాగే బేరిష్ క్యాండిల్ హై బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. బట్ దీనికి రీట్రేస్మెంట్ అవసరం లేదు, ఇమీడియట్గా మనం ఎంటర్ అవ్వచ్చు. ఓకే, బ్యాక్ టెస్ట్ చేయండి, ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.